అరుణ్నిధి అండ్ ఐశ్వర్య రాజేష్ కలిసి నటించిన ఓల్డ్ మూవీ ఇరత్తు సిన్నం. ఇది తమిళ మూవీ. తెలుగులో గరుడ 2.0 అనే నేమ్తో ఆహా వాళ్ళు డబ్ చేసి స్ట్రీమ్ పెట్టడం అయితే జరిగింది. మూవీ ఎలా ఉంది ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే హీరో ఒక పోలీస్ ఆఫీసర్. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల జాబ్కి రిజైన్ అయితే చేస్తాడు. మళ్ళీ కొన్ని కారణాల వల్ల జాబ్లో అయితే జాయిన్ అవుతాడు. అసలు ఆ కారణాలు ఏంటి, తన ఫ్యామిలీలో జరిగే ఇష్యూస్ ఏంటి, అండ్ హీరో ఉంటున్న సిటీలో కొన్ని మర్డర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మరి ఆ మర్డర్స్ చేస్తున్న కిల్లర్ ఎవరు అని ఎలా కనిపెట్టాడు అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి. మూవీ మొత్తం 1 hour 45 minutes అయితే ఉంటుంది. మూవీ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. థ్రిల్లర్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. కానీ చాలా చోట్ల మనకి ల్యాగ్ సీన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. రొటీన్గా ఉన్నట్టు మనకి అనిపిస్తుంటుంది. చాలా థ్రిల్లర్ మూవీస్లో, సైకో మూవీస్లో మనం ఈ సీన్స్ అన్ని చూసాం కదా అన్నట్టు అయితే అనిపిస్తాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే తమన్ గారు ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అందించారు. మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఖచ్చితంగా మ్యూజిక్ కోసమైనా ఈ మూవీని 1 time అయితే చూడొచ్చు. అండ్ అరుణ్నిధి ఎవరు అంటే మనకి డిమాంటీ కాలనీ మూవీలో ఇచ్చాడు కదా, అతనే అనమాట. మూవీలో ఎక్సలెంట్గా నటించాడు. థ్రిల్లర్ మూవీస్లో చాలా బాగా యాక్ట్ చేయడంలో అరుణ్నిధి ఆరితేరిపోయాడని చెప్పొచ్చు. ఐశ్వర్య రాజేష్ కూడా తన పాత్ర మేరకు న్యాయం అయితే చేసింది. సైకో థ్రిల్లర్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు 1 time ఈ మూవీని ఈజీగా అయితే చూడొచ్చు. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్, ఖచ్చితంగా చూడొచ్చు. ఎలాంటి అలర్ట్ కంటెంట్ సీన్స్ అయితే ఈ మూవీలో లేవు. ఒక్కసారి ఫ్యామిలీతో కూడా ట్రై చేయండి. మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ అండ్ కమర్షియల్ మూవీ చూడాలి అనుకుంటే మాత్రం ఈ మూవీని స్కిప్ అయితే చేయండి. అలాంటి సీన్స్ ఈ మూవీలో ఎక్కడైతే మనకు కనబడో. ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా సోసోగానే ఉంటాయి. మరీ అంత థ్రిల్లర్ని అనిపించే విధంగా అయితే ఉండవు. మూవీ చూడాలి అనుకుంటే ఆహాలో మనకి తెలుగు ఆడియోలో అవైలబుల్గా అయితే ఉంది. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. మీరు ముందే మూవీ చూసింటే కామెంట్లో మూవీ ఎలా ఉంది అని చెప్పండి. సో థ్యాంక్ యూ.